Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge. Co-powered by Good Night Fast Card, Hindware Bathrooms you keep admiring, and our fitness partner, Ayurved Nutrigain. సో వారం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెలబ్రిటీస్ వస్తారు, ఇక్కడ అద్భుతమైన టాలెంట్ ని చూస్తారు, నాతో ఛాలెంజ్ చేస్తారు. నేను ఇచ్చే స్టేట్మెంట్ ని నమ్ముతారా నమ్మరా? మరి ఇవాళ వచ్చే ఈ సెలబ్రిటీస్ ఎంత బాగా నమ్ముతారు? ఎందుకంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ చూస్తుంటే కొంచెం 21F 21M అలా కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలా ఆడతారు, ఏం ఛాలెంజ్ చేస్తారో చూడాలి. అందుకే ఇవాళ మన ఎపిసోడ్ లో పిలుస్తున్నాము ద హోల్ టీమ్ ఆఫ్ కుమారి 21F. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. వెల్కమ్ బిగ్ సెలబ్రిటీస్ ఛాలెంజ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ షోలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో మీ లైఫ్ లో కూడా చాలా ఛాలెంజ్లు ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఒక మంచి ఛాలెంజ్ ని దాటేశారు. కుమారి 21F సూపర్ సక్సెస్ఫుల్ అయింది. సో మీ ముగ్గురికి అండ్ అలాగే మీ హోల్ టీమ్ కి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఓకే, మూవీ ఛాలెంజ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్లీ బేసిక్ గా లైఫ్ లో చిన్న ఛాలెంజ్లు చాలా చేస్తుంటారు. వేసారు అలాంటి ఛాలెంజ్లు ఏమైనా? చాలా చిన్నప్పుడు గాలిపటాలు కానీ గోళీలు కానీ అలాంటివి. క్రికెట్ మీదే ఏమని అంటే స్పోర్ట్స్ కి సంబంధించింది కాదు. ఇప్పుడు పలానా అమ్మాయికి నేను లవ్ లెటర్ ఇస్తాను అని ఛాలెంజ్ చేయడం అలా అంటే నువ్వు సైడ్ అయిపోలే అనుకుని ఛాలెంజ్ చేస్తుంది కానీ లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఓ ముందు అబ్బాయిని సైడ్ చేసి ఛాలెంజ్, అదే ఛాలెంజ్. అంటే ఇద్దరు అమ్మాయి కోసం కొట్టుకుంటారు అనుకుంది. ఆడుకుందాం, ఆవిడ గెలిస్తే అడు నువ్వు సైడ్ అయిపోలే. బాగుంది ఈ ఛాలెంజ్. నేను కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం మేము ఆడేళ్ళం. వాళ్ళని ప్రేమని గెలిపించడం కోసం మీరు ఆడుతూనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఏమైనా ఛాలెంజ్లు చేశారా? Working with them. వీళ్ళిద్దరితో వర్క్ చేయడమే? Actually, Noel also, not just these. ఓ ఇంకోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో వర్క్ చేయడం కూడా ఛాలెంజ్. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇవాళ మీకు పెద్ద ఛాలెంజ్ రాబోతుంది మా అందరి చేతుల మీదుగా. బట్ ఎనీవేస్, కానీ ఇతని దగ్గర మాత్రం చాలా అద్భుతమైన ఛాలెంజ్లు ఉండుంటాయి నాకు తెలుసు. ఎప్పటి నుంచో నాకు పరిచయం కాబట్టి. సో సరదాకి చిన్నప్పుడు చేసిన ఛాలెంజ్లు ఏమైనా గుర్తున్నాయి? చిన్నప్పుడు చెంబట్టుకుని వెళ్తుంటారు కదా కాలువగట్టు. చిన్నప్పుడు కాదు, ఇప్పటికీ వెళ్తున్నారు చెంబట్టుకుని కాలువగట్టుకి. నేను వెళ్ళటం కాదు, వెళ్తూ ఉంటారు కదా పొలం గట్లు దాటి వెళ్తారు. అక్కడ పొలం గట్ల దగ్గర ఉండి ఇల్లు ఒక్కొక్కరు ఆడించి కొట్టేవాళ్ళం. ఎవరు ఎక్కువ మంది తెస్తే కొట్టినప్పుడు వాళ్ళు విన్నమాట. ఎందుకంత పిచ్చి? వెరీ నాటి పిచ్చమా. నిజం చెప్పు, నువ్వు రాలిసిపోయి నీ మీద రాలిసిరేవరా? నేనే క్లారిటీ చెప్తాను మా వాళ్ళకి. మామూలుగా ఊర్లో పొలం గట్లు దాటి చెంబు పట్టుకుని వెళ్ళేవాళ్ళంట పొద్దున్నే లుంగి కట్టుకుని. సో వెళ్ళిన వాళ్ళందరినీ వీళ్ళు రాళ్ళిచ్చి కొట్టేవాళ్ళు. ఎవరు రాయిసినప్పుడు ఎక్కువ మంది లెగిస్తే వాళ్ళు ఛాలెంజ్ చేశారు. నీకు కూడా జరిగిందా ఏంటి? సేమ్. ఎవడో నన్ను రాయిచ్చి కొట్టాడు ఎవడా అనుకుంటున్నాను ఇన్ని రోజులు. ఓకే చిచి, ఇలా కాకుండా ఇప్పుడు మనం సూట్ వేసుకున్నాం కాబట్టి సూట్ వేయడానికి మాట్లాడుకుందాం. అండ్ మీ ముగ్గురికి బిగ్ సెలబ్రిటీస్ ఛాలెంజ్ కి స్వాగతం సుస్వాగతం, వెల్కమ్. సో ఆయన ఆల్రెడీ బయలుదేరుతున్నారు, స్టెప్ వేసారు కాబట్టి మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. నేను ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రూల్స్ చెప్తాను మీకు. సో ఇందులో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో మీకు ఇక్కడ ఒక టాలెంట్ చూపిస్తాను. చూపించే ముందు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కాబట్టి రెండిటి మీద మీరు మనీని ఛాలెంజ్ చేసుకోవచ్చు. సో ఎస్ అండ్ నో రెండిటి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు. డబ్బులు ఇస్తారుగా? మీ లిమిట్ 10,000 రూపీసే. డబ్బులు ఇస్తారులే బాయ్. సో ఆ డబ్బుల్లోనే ఛాలెంజ్ చేసుకుంటారు. సెకండ్ లెవెల్లో 2 టాలెంట్స్ ఉంటాయి. ఈసారి మాత్రం ఎస్ మీద కానీ నో మీద కానీ మాత్రమే పెట్టాలి, రెండింటి మీద పెట్టకూడదు. అందులో గెలిస్తే ఇంటూ 3 టైమ్స్ మీకు నేను డబ్బులు ఇస్తాను. ఇంకా లాస్ట్ లెవెల్లో మల్టిపుల్ యాక్ట్స్ ఒకేసారి జరుగుతాయి ఇక్కడ. వాటిల్లో ఈచ్ యాక్ట్ మీద మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. అండ్ అందులో కనుక మీరు గెలిస్తే ఇంటూ 5 టైమ్స్ మీకు వస్తుంది. చెక్క క్యాషా? చెక్క క్యాషా? క్యాషే.
చెక్ అయితే 3 రోజులు పడుతుంది కదా, అందుకని క్యాష్ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ గా. మీకు క్యాష్ కావాలి అంతే. అన్ని అకౌంట్లు ఉన్నాయి, ఏ చెక్ ఇస్తే బ్యాంకులు వేసుకుంటాడు. ఆయన ఏంటండి సంవత్సరానికి 10-15 సినిమాల్లో ప్రతి సినిమాలో కనిపిస్తున్నాడు. వచ్చిన చెక్ ఆ రోజు అయిపోవాలి కదా, వచ్చిన చెక్ ఆ రోజు అయిపోవాలా? తట్టుకోలేక అన్నింటిలో ఓపెన్ చేసుకుని పట్టుకున్నట్టు. మీరు గెలుచుకున్న మొత్తం అమౌంట్ ని నేను చివర్లో హిండ్వేర్ లాంచ్ లో మీకు అందజేస్తాను. బట్ నాకు అర్థమైంది, ముందు మీకు క్యాష్ ఇస్తే మీకు విషయం అంతా అర్థమైపోద్ది. మీకోసం నేను ఇస్తున్నా 1,00,000 రూపాయలు. సాధారణంగా చాలా మంది డబ్బుల విషయంలో టోపీలు పెడతారు కదా, బాగా బాగా పడుంటాయి, అందరికి బాగా టోపీలు పడుంటాయి. బాగా. అంటే అవతల వ్యక్తిని నమ్మాలో వద్దో తెలియదు, చాలా నమ్మకంగా చెప్తాడు. సో ఇప్పుడు టోపీ అంటాను కాబట్టి నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా. నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ఛాలెంజ్. ఈ స్టేజ్ మీదకి వచ్చే వ్యక్తి 1 కాదు 2 కాదు 6 క్యాపుల్ని కింద పడకుండా బాడీ మీదే ఉంచుతాడు. క్యాపుల్ని 180 సెకండ్స్ కింద పడదు, తన బాడీ మీదే ఉంచుతాడు. క్యాపులు తిప్పుతాడు. టేక్ యువర్ టైం, ఇట్స్ ఆల్ యువర్ ఫ్రీడమ్. బాగా ఆలోచించండి. సో రాజ్, 10,000 రూపీస్ కి ఛాలెంజ్ చేస్తారు మీరు. ఎస్ మీద, నో మీద, రెండింటి మీద పెట్టుకోవచ్చు. చేస్తాడు. ఎస్ మీద 10. కంపల్సరీ, నో మీద కూడా కొంచెం పెట్టుకోండి. ఓకే, ఒకవేళ మొత్తం పోకుండా ఉంటుంది కదా. నో మీద 500, నో మీద 500. 500. మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో చరిత్రలో ఇప్పటివరకు ఎవడు 500 ఇటు పెట్టలేదు. 9-1. సో మీరు ఎస్ అంటారు, అతను చేయగలడు 9,000. నో, అతను చేయలేడు 1,000 రూపాయలు. ఒకవేళ అతను కనుక చేయలేదు అనుకోండి, మీకు 1,000 మిగులుతుంది. 1000 × 2 2,000 వస్తుంది. 9,000 నాకు వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వ్యక్తిని ఇక్కడ పిలుస్తాను, తన ఛాలెంజ్ ఏంటో చూపిస్తాడు. చూపించాక మనం మాట్లాడుకుందాం. ఓకే. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వికేష్. ఓకే, సో స్వాగతం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి. వామ్ వెల్కమ్. అండ్ ఆల్రెడీ మీరు ఏం చేయబోతున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేశాను. బట్ మీరు నేను చెప్పింది చేయక్కర్లేదు, మీకు ఏదొచ్చో అది చేయాలి. మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని నాకు అర్థమైంది. समझ नहीं आती है, समझ नहीं आती है, ओनली हिंदी. और हिंदी. ओह, मुझे हिंदी बहुत आता है. అలా నాకు హిందీ ఫుల్ వచ్చు. తోడా తోడా थोड़ा थोड़ा मालूम, पूरा मालूम. थोड़ा थोड़ा में सिर्फ थोड़ा ही हिंदी होता है. ఓకే. नहीं, तेलुगु में थोड़ा ये होता है, थोड़ा ही होता ये थोड़ा होता है. All the best and good luck. Okay, the big celebrity challenges on.
గైస్ వెరీ క్విక్లీ సూపర్ టాలెంట్ ఇది. ఎందుకంటే క్యాప్స్ తో ఇంత బాగా జంబ్లింగ్, షఫ్లింగ్లు, రిప్లేస్మెంట్లు ఇన్ని బాగా చేశారు. వెరీ వెల్ డన్, సూపర్. సో ఆయన టాలెంట్ ఆయనకుంది, కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన లేడు. సో నా స్టేట్మెంట్ నేను ఇచ్చింది తప్పు. బట్ దానికంటే ముందు సూపర్ టాలెంట్ బాస్. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. ఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. Here we go. Come on, Yogesh. మీరు 9,000 రూపీస్ ఎస్ మీద అన్నారు, 1,000 రూపీస్ నో మీద అన్నారు. ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మీరు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి. సో 9,000 పాయా. సో మిగిలింది 1,000. ఆ 1000కి మాత్రం ఇంటూ 2 times వచ్చింది. సోకు పిల్లలు ఆడు కూడా పిలిచాం 2,000 రూపీస్. సెకండ్ లెవెల్లో వెళ్ళే ముందు ఎప్పుడైనా మీ లైఫ్ లో జడ వేసారా? ఇటు రండి, మీరు రండి. What is Jades? జడ, ఐ విల్ టెల్ యూ, కమ్ ఆన్. జడ is actually the long one and left cross, right cross, left cross, right cross. నీరు మెడ. నియర్ మెడ. ఓకే, సో ఇప్పుడు విగ్గులు వచ్చాయి. బాగుంది, ఒకటి బ్లాక్ ఒకటి బ్రౌన్. కానీ నాకు ఐడియా వచ్చింది, ఈ విగ్ నవీన్ కి పెట్టి మీరు అల్లితే ఎలా ఉంటుంది? I'll do. యాక్చువల్లీ బెటర్ కదా. ఈజీ. దాని నవీన్ దా. ఇక్కడ కూర్చోడా. ఇచ్చి విగ్ Brown. I Brown, like the bro. brown. సూపర్ బెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్ సింగ్ సాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డాంగ్ డింగ్ డాంగ్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 levanta chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam nika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Mood, okay. సో ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, నేను జడ గురించి ఎందుకు చెప్పానంటే, నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ లో ఇక్కడ రాబోయే ఒక వ్యక్తి జడతో 3 ఛాలెంజ్లు చేస్తారు. ఓకే, ఈ నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. మీకు విన్నాక మీకు విషయం అంతా అర్థమైపోద్ది. స్టేట్మెంట్ నెంబర్ 1, జడతో ఒక స్ట్రైక్ లో 3 క్యాండిల్స్ ఆఫ్ చేస్తుంది. రెండోది, జడతో ఒక దెబ్బతో టైల్స్ బ్రేక్ చేస్తారు. అండ్ థర్డ్ వన్, 20 seconds 10 ట్యూబ్ లైట్స్ ఫటాఫట్ బ్రేక్ With Jada. విత్ జడ. ఇప్పుడు జడ అర్థమైపోయింది. సో ఈ 3 సింగిల్ స్ట్రైక్ లో చేస్తారు వాళ్ళు. తీవ్రంగా ముగ్గురు చర్చించుకుని ఎంత ఛాలెంజ్ చేస్తారు. ఈసారి మీరు 20,000 ఛాలెంజ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో, బాగా తీవ్రంగా చర్చించండి. ఓకే, గుడ్ నైట్ ఫాస్ట్ కా టైమర్ ఇస్ ఆన్. Yes. సో ఎస్ అంటున్నారు 20,000. సో మొత్తానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసారు వీళ్ళు. బట్ ప్రాబ్లం లేదు, 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు. ఎస్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ వ్యక్తిని పిలుద్దామా? ఓకే, పిలిచేద్దామా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవీనా. సో అందుకే మీరు వచ్చారు కాబట్టి కుంపు కుమారి పాట పెట్టారు మా వాళ్ళు. ఎక్ బార్ ఆప్కా జడా దిఖాओ उन लोगों को. ఓకే, సో మేము ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫస్ట్ వన్, ఆవిడ జడతో టైల్స్ పగలగొడతారు సింగిల్ షాట్ లో. సో లెట్స్ గో ఫర్ ఇట్, యాక్షన్.
సూపర్. సో టైల్స్ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎలా ఉంది నా కోచింగ్? జడతో కొడితే టైల్స్ ఇరిగే మనకు కూడా పగులుతుంది. కాబట్టి ఒక టాస్క్ అయిపోయింది. మీరు ఎస్ చెప్పారు, ఎస్ అయింది. ఈసారి ఆలోచించండి. 20 సెకండ్ల టైం ఉంది. 20 సెకండ్లో 10 ట్యూబ్ లైట్లు. అంటే ట్యూబ్ లైట్ పగలాలి, తీసేయాలి, కొత్తది పెట్టాలి. ఇలా 20 సెకండ్లో 10 ట్యూబ్ లైట్లు. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే. గుడ్ నైట్. ఫాస్ట్ కార్ టైమర్ ఆన్. యాక్షన్. ట్యూబ్ లైట్లు ఇలా కూడా పగల కొడతారనే విషయం నాకు తెలిసింది. సో అందుకే ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండమంటారు. వాళ్ళు చేయే కదా, వాళ్ళు చెడ నువ్వు ఏ ఆయిల్ ఆడుతున్నావు? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇప్పుడు మీకు లాస్ట్ టాస్క్. ఒకటే దెబ్బకి ఈ ఇక్కడున్న క్యాండిల్ అన్ని ఆరిపోవాలి. సో ఆరుతాయి లేదో చూద్దాం. ఓకే, హియర్ వి గో. ఇప్పుడు జరిగిన 3 ఛాలెంజ్లు అంటే 3 టాలెంట్స్ నాకు తెలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేవాళ్ళు ఇండియాలోనే చాలా రేర్గా, ఇండియా నలుమూలల నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చేది మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. అండ్ దే ఆర్ సూపర్లీ టాలెంటెడ్, వండర్ఫుల్. బిగ్ సెలబ్రిటీస్ మేం కదా వాళ్ళు. వీళ్ళే బిగ్ సెలబ్రిటీ. వీళ్ళతో మనం ఛాలెంజ్ చేస్తున్నాం అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. హియర్ వి గో. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్. జడతో కుంఫు ఆడారు ఆవిడ. అండ్ ఆవిడ టాలెంట్ సూపర్, కానీ మీకు నేను ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం తప్పు. ఎంత నమ్మానని నేను కదా చెప్పేగా, నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. సో 20,000 పాయ మీ అకౌంట్ లో వచ్చి, సో మీ దగ్గర ఇప్పుడు మిగిలింది 72,000 మాత్రమే. రైట్, వెల్ ప్లేడ్, వెల్ ట్రైడ్, గుడ్ వన్. సో సెకండ్ లెవెల్లో ఇది ఫస్ట్ ఛాలెంజ్ మాత్రమే. ఇంకో ఛాలెంజ్ ఉంది, దీని మీద కూడా మీరు 20,000 ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈసారి నేను చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. సాధారణంగా అంటే మిమ్మల్ని చూడగానే ఉయ్యాల జంపాల గుర్తొస్తుంది మాకు. సో అందుకే నాకు కూడా ఉయ్యాలు ఊగాలనిపించింది. బాబు ఓసారి ఉయ్యాలు వేయండమ్మా. ఓకే సర్లేండి, ఇది వచ్చింది కదా, లాక్కు పోతాను పైకి, ఆగు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా ఇలాంటి రోప్స్తో ఉయ్యాల కుదరదు కాబట్టి యాక్రోబాట్స్ లాంటివి చేస్తే ఇలా పట్టుకుని చేతులతోనే చేయాలి. సో నా స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. సాధారణంగా చేతులు వాడతాం, కానీ ఇక్కడికి వచ్చే ఈ వ్యక్తి 180 సెకండ్స్లో ఒక రింగ్లో చేతులతో పాటు అన్ని బాడీ పార్ట్స్తో హ్యాంగ్ అవుతూ నేలను టచ్ చేయకుండా 180 సెకండ్స్ యాక్ట్ చేసి చూపిస్తారు. యాక్రోబాట్ యాక్ట్ అంటారు దీన్ని. ఇది వీళ్ళు చేయగలరు, కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది మీ ఇష్టం.
హీ కాదు, షీ. Yes. Yes. వన్ మోర్ క్లూ యూ వాంట్? క్లూ. షీఈస్ 10 years old. Yes. I believe her. ఫైనల్. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో సెకండ్ లెవెల్, సెకండ్ ఛాలెంజ్ ఇది. వీళ్ళు ఎస్ అంటున్నారు, 20,000 ఛాలెంజ్ చేశారు. పిలుద్దాం పాపని. तो पटेल जी आप कैप्टन है, तो इसलिए हम भी और एक पटेल को बुलाएंगे. तो द नेक्स्ट कमिंग अप, रेनी पटेल, कम ऑन. तो पटेल जी मिलिए दूसरे पटेल उधर. तो कौन सी क्लास में आप? 6th क्लास. फर्स्ट टाइम पढ़ रहे हो? वेरी गुड, ऑल द बेस्ट. చాలా బాగుంది. మన నేల మీద నుంచి నీళ్ళు ఎగురుతుంటే పరుపు మీద బాగుంది, కానీ కింద పరుపు ఉందన్న విషయం మనకు తెలుసు. కానీ 180 seconds మనం అనుకున్నాం. అండ్ సూపర్ టాలెంటెడ్, హ్యాండ్స్తోనే కాదు అన్ని బాడీ పార్ట్స్తో బ్యాలెన్స్ చేస్తూ వండర్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, థ్యాంక్స్ అలాట్. ఓకే, సో నాలో నెగ్గాం. रेनी पटेल सूपर గా చేశారు. సో పటేల్ జీ क्या बोलते आप? Very good. బట్ దానికంటే ముందు నాకు తెలిసి ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పుడు కుమారి 21F ఆవిడ ఉయ్యాలతోనే కనిపించారు. అండ్ ఈయన అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఆవిడ వేరే వేరే ఆన్సర్లు ఇచ్చారు. ఆ డైలాగులు మీ ఇద్దరు గుర్తున్నాయి బాగా? గుర్తులేదు. రైట్, ఒక్కసారి మాకోసం. సో ఇప్పుడు మీరు ఉయ్యాలు ఊగుతూ ఉండండి, ఆయన క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీ అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? I'm a female.
ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా అందంగా చెప్పు సమాధానం మళ్ళీ చెప్పు. మీ అమ్మాయి నన్ను ఎవరు చెప్పు కుమారి ఓకే థ్యాంక్ యూ ఇది టెర్రరిస్ట్ అయితే బాగుంటది అయ్యో బాబోయ్. సో ఆవిడ కూర్చుంటే రింగ్ కింద వరకు వచ్చిందనమాట ఆవిడ దిగ్గానే పైకి మరదం చేద్దాం వెళ్ళిపోతా సేమ్ మరదం చేద్దాం మరిద్దరం చేద్దాం దా. మీ అమ్మ నాన్న ఎవరు శేఖర్ రామలక్ష్మి తర్వాత నువ్వేం చేస్తుంటావు నువ్వేం చేస్తుంటావు డాక్టర్కి ఇప్పుడు ఎదుగుతున్నారు భయ్యా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా గర్ల్ ఫ్రెండ్ ఉంది భయ్యా ఇప్పుడు లేదు ఫోన్ నెంబర్ ఏంటి సేమ్ నెంబర్ భయ్యా ఏ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ మాత్రం చాలితే మొత్తం ఏ, తిరగాలా? పైన- ఏ, చాలు సో అసలు విషయం ఇందాక నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆ 9 ఏళ్ల పాప 180 సెకండ్స్ రింగ్ మీద ఉంటుంది అన్నాను, బ్యాలెన్స్ చేసుకుంటుంది అన్నాను, అండ్ ఆమె చేసేసింది. నువ్వు చెప్పినట్టు పాపకు 10 years అయి ఉంటే 180 చేసేది పాపకు 9 years అని చెప్పండి మన వద్దని చెప్పాలి డిస్కౌంట్ ఛాలెంజ్ 180 సెకండ్స్ మీద, ఏజ్ మీద కాదు. సో కెప్టెన్ జీ, పటేల్ జీ, ఫస్ట్ అమ్మాయి టాలెంట్ కి సీరియస్లీ 20,000 పాయే. సో మీ దగ్గర ఇప్పుడు మొత్తం 52,000 మాత్రమే మిగిలాయి. వెల్ ప్లేడ్. కెప్టెన్షిప్ సో ఇక్కడున్న పటేల్ గారి కెప్టెన్సీలో 21F టీం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. రావడం 50,000 పాయే. సో మిగిలింది 52,000 మాత్రమే. ఇక సాగుతున్న డబ్బులు రావట్లేదు. సో పటేల్ జీ, లాస్ట్ లెవెల్. ఐ విల్ డిసైడ్ ఎస్, నో ఇప్పుడు ఐ విల్ డిసైడ్ ఓకే ఇట్ ఈస్ హోల్, నాట్ HOLE హోల్, ఇట్ ఈస్ WHOLE హోల్. ఓకే, ఈ హోల్లో హోల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 52,000 మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పెద్ద హోల్ పడింది భయ్య మాకు. ఇంటూ 5 హోల్ పేరు టైమ్స్. పటేల్ హబ్బా పటేల్ ఇది ప్రదీప్ లా కనపట్లేదు, కొమ్మరిలో ప్రకాష్ రాజ్ కనపడుతుంది. మొత్తం నేనే చేశారా? మొత్తం నువ్వే చేస్తావు. ఓకే, ఈ లాస్ట్ లెవెల్లో ఇక్కడ మల్టిపుల్ యాక్ట్స్ జరుగుతాయి. ఒకటే యాక్ట్ లో చాలా ఉంటాయి స్టేట్మెంట్లు. సో ప్రతి స్టేట్మెంట్ మీద మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈచ్ స్టేట్మెంట్ కి ఎస్ ఆర్ నో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో లెవెల్ 3లో లాస్ట్ ఛాలెంజ్ ఆడడానికి రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇక్కడికి వచ్చి ఒక వ్యక్తి గాల్లోంచి 25 అంబ్రెలాస్ తీసుకొస్తాడు, 25 గొడుగులు. అంటే ఇక్కడ ఉంటాడు షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళి రావడం, కృష్ణగిరికి వెళ్ళి రెంట్కి తెచ్చుకోవడం కాదు నాన్న, ఇక్కడే ఉండి స్టేజ్ మీద 25 అంబ్రెల్లాలు తీస్తాడు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ఒక వ్యక్తిని ఒక డబ్బాలోకి పంపించి హ్యాండ్ విడిగా బాడీ సెపరేట్ గా చేసేస్తాడు. థర్డ్ స్టేట్మెంట్, ఈ స్టేజ్ మీద ఒక వ్యక్తి రోప్స్ తో ఫుల్ గా కట్టేశాక ఆ వ్యక్తిని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎక్స్చేంజ్ అవుతారు. ఎవరైతే తాడు కట్టాడో అతనికి తాళ్ళు ఉంటాయి, ఎవడైతే తాళ్ళు కట్టించుకున్నాడో ఆడు బయట ఉంటాడు విత్ ఇన్ సెకండ్స్ లో. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేను చెప్పింది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ 3 స్టేట్మెంట్స్, ఎస్ ఆర్ నో. నో yes no ఓకే, ఫస్ట్ వన్ 15,000 నో, సెకండ్ వన్ 15,000 ఎస్, లాస్ట్ వన్ 20,000 నో. మీ దగ్గర ఇంకా 2,000 మిగిలింది, 1500 ఖర్చులు కొంచుకోండి. సో లాస్ట్ లెవెల్లో లాస్ట్ ఛాలెంజ్, మొత్తం ఉన్న డబ్బు అంతా ఛాలెంజ్ చేస్తున్నారు మా 21F టీమ్. సో గెలుస్తారా లేదా? లెట్స్ వెల్కమ్ రాజ్ కుమార్ అండ్ టీమ్.
ఓకే సో బాడీలో ఎన్ని అంబ్రెల్లాలు దాచుకున్నాడు ఆయన. సో మొత్తం ఆవిడ లెక్కెట్టుకుంటుంది పటేల్ గారు. పాతికొచ్చాయమ్మా, వచ్చాయా? It's not 25. ఓకే వెరీ వెల్ డన్, సూపర్ సార్, సూపర్. సో గొడుగులన్నీ తీసాడు. ఫస్ట్ యాక్ట్ ఫినిష్ అయిపోయింది. సో మనం ఫస్ట్ యాక్ట్ లో ఎన్ని అనుకున్నాం? 22 వచ్చాయి. గాలిలోంచి రాలే, ఎక్కడ ఉన్నాయి. మీరు ఎస్ అన్నారా నో అన్నారా? No. గెలిచారులేండి. అదే క్వశ్చన్ ఓకే 15,000 ఛాలెంజ్ చేశారు అండ్ ఎస్ యూ వన్ ఇట్ ఇంటూ 5 times 75,000 మీ అకౌంట్ లోకి వచ్చింది. ఓకే సెకండ్ ఛాలెంజ్ కి రెడీ ఉన్నారా? ఈసారి బాక్స్ లో మనిషి వెళ్తాడు, సెపరేట్ అవుతాడు. రెడీ, లెట్స్ గో ఫర్ ఇట్. సెకండ్ యాక్ట్. సూపర్ సూపర్ కమాన్. సూపర్. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకునే లోపల అయిపోయింది. చేతిలో పక్క, తలకాయ పక్క, కింద బాడీ పక్క అటు ఇటు జరిగాయి. అండ్ వెరీ వెల్ డన్. అండ్ సెకండ్ ఛాలెంజ్ మీరు ఎస్ అన్నారు. సో ఇట్ ఈస్ ఎస్. మళ్ళీ 15,000 ఇంటూ 5 times 75,000 గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ ఉంది అండ్ మీరు చేయలేరు నో అని అన్నారు కాబట్టి అన్నారు. అదే కెప్టెన్. సరే అయితే చూద్దాం. ది లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ 20,000 ఛాలెంజ్ చేశారు మీరు అండ్ గెలిస్తే ఒకేసారి ₹1,00,000 యాడ్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ది లాస్ట్ అండ్ ఫైనల్ యాక్ట్.
ఓకే ఎస్ సూపర్. సో లాస్ట్ యాక్ట్ కూడా మీరు నో చెప్పారు కానీ ఈవిడ నువ్వు చెప్పింది. వెరీ వెల్ డన్ సార్, సూపర్. సో కుమారి నో చెప్పిందని ఆవిడ మీరు తోసేశారు అండ్ వాళ్ళు ఎస్ అని చేసి చూపించారు కాబట్టి మీకు ఆ 20,000 పోయాయి. ఇందాక మీరు మిగుల్చుకున్న 2,000 అండ్ ఇందాక గెలిచిన 1,50,000 మొత్తం కలిపి 1,52,000 గెలిచారు మీరు. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సో బేక్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మీరు వచ్చారు అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇక్కడున్న స్టేజ్ మీద యాక్ట్స్ తో పాటు మీరు కూడా మాకు ఈ సినిమా గురించి బోలెడు విశేషాలు చెప్పారు అండ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది, అందరికి సూపర్ గా నచ్చింది అండ్ మా నవీన్ అండ్ అన్ని అద్భుతమైన రోల్స్ తో వెరైటీగా ఉంటున్నాయి. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మీ ముగ్గురు గెలుచుకున్న 1,52,000 మీకు హిండ్వేర్ లాంచ్ లో అందజేస్తాను. లెట్స్ గో దెన్. ఓకే సో ఫస్ట్లీ మీరు గెలుచుకున్న క్యాష్ మీరు మామ అనుకోండి. మామ ఆటోగ్రాఫ్. సో సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ కుమారి 21F. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్లో మాత్రమే తొందరగా వెళ్ళి చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురు మా షోకి వచ్చినందుకు. నెక్స్ట్ వీక్ మరో సూపర్ సెలబ్రిటీస్తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.